ఎలా తెలుస్తుంది? ఓకే, సడన్లీ దే గో సైలెంట్. తింటా మాట్లాడుతా దే బికమ్ సైలెంట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. దే ఆర్ ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు speak. So then you can say that the person is choking. So what do you do in a person who is choking? You get behind the person and you encircle your arms, okay, and you make your one hand గుప్పిడి లాగా చేసి ఇలా పొట్ట మీద పెట్టి ఇంకో హ్యాండ్తో ఈ హ్యాండ్ని ఇలా తొయ్యాలి. ఓకే, ఎక్కడ తొయ్యాలి? బొడ్డు పైన, బొడ్డు ఛాతీ మధ్యలో, బొడ్డు కింద, బొడ్డు ఇక్కడ ఛాతీ మధ్యలో. ఓకే, సో ఇలా పైకి. ఓకే, 1 2 3. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ పై పొట్ట మీద నొక్కడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రెషర్ వల్ల ఇక్కడ ఊపిరితిత్తుల కింద డయాఫ్రామ్ అని ఉంటుంది. సో ఆ డయాఫ్రామ్ మీద ప్రెషర్ పడి, ఓకే, ఆ ప్రెషర్ లంగ్స్లోకి వెళ్ళి ఆ గాలి కొట్టాల మీద మనం పెట్టే ప్రెషర్ పడి బయటకు వచ్చేస్తుంది. ఇరుక్కుపోయింది బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని హెల్మించ్ మెన్నోర్ అంటారు. ఏమంటారు? ఇదేమంటారు? ఏమంటారు? ఇదేమంటారు? వంశాల నుండి ఇలాంటి తల కింద వెళ్ళేలా పెట్టి 1 2 3. ఓకే, 1 2 3 బాధలు బాగాలి. అదో తిప్పి వీపు మీద సెంటర్లో 1 2 3 సార్లు కొట్టాలి. చాలా కామన్. ఒకసారి మా పాప, ఫర్ ఎగ్జాంపుల్ మా పాప 1.5 years ఉన్నప్పుడు నేను ఇంట్లో లేదు. సో మా అత్తగారు ఒక చాక్లెట్ ఇచ్చింది తింటానికి. నేను నవ్వుకుంటే ఇలా నోట్లో వేసుకుంది ఇలా మింగేసింది. ఏం మాట్లాడలేదు అది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలియదు కదా, ప్రెగ్నెన్సీ నేర్పిలే వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు అడ్డం తెప్పిస్తారు. అట్లా చేయకూడదు. సో బేబీని హెడ్ డౌన్ చేసి ఇలా ఛాతీ మధ్యలో అంటే పొట్ట మధ్యలో, ఈ ఛాతీ పొట్ట మధ్యలో 1 2 3 ఫ్రంట్ సైడ్. తర్వాత మళ్ళీ బ్యాక్ తిప్పి ఈపు మీద మధ్యలో 1 2 3. అదేనా? సో దిస్ ఇస్ ద పీడియాట్రిక్ అంటే ఇన్ఫెక్ట్, పసిపిల్లలు. ఇంకోటి సేమ్ అడల్ట్స్లో చేసినట్టే 1 2 3. అర్థమవుతుందా? పసిపిల్లలు కాదు, చిన్నపిల్లలు. పసిపిల్లలు అయితే పడుకోబెట్టుకుని చేస్తాం. పసిపిల్లలు అయితే పడుకోబెట్టుకుని చేస్తాం. ఓకే, 3 ఫ్రంట్ థ్రస్ట్, 3 బ్యాక్ థ్రస్ట్. అదేనా? ఇదేంటి? ఇది అదేనా? క్లియరా?